హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా యాక్చువల్గా. అంటే మామూలుగా ఫ్యాటు విన్నట్టుగా కొలెస్ట్రాల్ అవన్నీ అవి పెరిగే ఆహారం పెంచుకుంటున్నారు కానీ మజిల్ పవర్ మీద కూడా పెద్ద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. మజిల్ బిల్డింగ్ వెరీ ట్రూ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే 3 to 4 జనరేషన్స్ బ్యాక్ అంతా ఫిజికల్ వర్కే. ఇప్పుడు మనం ఎవరు దాదాపు ఫిజికల్ వర్క్ లేదు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పిల్లలు జనరేషన్ చూస్తే ఎంతమంది నేల మీద పద్మాసనం వేసి కూర్చున్నారనేది ఈజీగా కౌంట్ చేయొచ్చు. నాట్ ఈవెన్ 1-2%. ఎవరు కూర్చోలేరు కూడా. గంతు కూర్చోవడం అంటే స్క్వాట్ చేసి కూర్చోవడం అనేది ఎవరు డైనింగ్ టేబుల్ భోజనాలు అన్నీ అంతా ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడైతే చైర్లో కూర్చోబెట్టడం మొదలు పెట్టారో మీకు ఆ రోజు నుంచి రోగాలు స్టార్ట్ అయిపోయినట్టే. మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ పోయింది. ఎగ్జాక్ట్లీ. సో మజిల్ స్ట్రెంగ్త్ని 2 రకాలుగా చూడాలండి. మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఒకటి ద పవర్, మన బరువులు ఎత్తటం కానీ ఆ స్ట్రెంగ్త్ ఏదైతే మనం కామన్ సెన్స్లో మాట్లాడతామో ఆ పవర్ ఒకటి చూస్తాము. రెండోది ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ లేని పవర్ వేస్ట్, పవర్ లేని ఫ్లెక్సిబిలిటీ వేస్ట్. రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మనకి న్యాచురల్ స్టాన్స్ ఏంటి? ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ప్రతి బిడ్డ కూడా గంతు కూర్చొనే ఉంటాడు, అంటే పూర్తిగా ముడుచుకొనే కూర్చొని ఉంటాడు. అది న్యాచురల్ స్టాన్స్. మీకు 25 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ పొజిషన్లోకి కూర్చోగలుగుతున్నారు అంటే యు ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా, ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా అనేది ఇట్స్ ఎ డినామినేటర్. ఆ ఫ్లెక్సిబిలిటీతో పాటు మీకు వయసుకు తగ్గట్టుగా పవర్ కూడా రావాలి. అంటే టీనేజ్లో ఉన్న పవరు మీకు 25 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు అది కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ రెండు కావాలి అంటే సరైన ఆహారం అయితే కావాల్సిందే, సరైన వ్యాయామం అయితే కావాల్సిందే.